పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 20 వాట్ ఈస్ 2035 అని అడుగుతారు గైస్. లేదంటారా మీరు ఇవి క్రియేట్ చేసేటప్పుడు క్లయింట్ అండ్ సర్వర్ సెటప్ టాపిక్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు అని కూడా అడుగుతారు. అప్పుడు మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి ఇట్లాగా 2035 వచ్చింది అని చెప్పాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు అని అడుగుతారు. ఎవరైనా చెప్పగలరా గైస్ 2035 ఎలా ఓవర్కమ్ చేయాలని? క్లయింట్స్ క్లయింట్ సైడ్ ఐపీ అడ్రస్ ని పర్మిషన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ పెడతాం సార్. వెరీ గుడ్ అండి. మెయిన్ పాయింట్ అదేనండి. ఐపీ అడ్రస్ బ్యాక్ ఎండ్ లో నెట్వర్క్ టీమ్ వాళ్ళు ఐపీ అడ్రస్ ఒకటి పోర్ట్ నెంబర్ ఒకటి ఎనేబుల్ చేయాలి. దాన్ని మనం ఎలా పిలుస్తామంటే నెట్వర్క్ మైట్ నాట్ బి అవైలబుల్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. లిజనర్ మైట్ నాట్ బి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ ఉంది అండ్ పోర్ట్ నెంబర్ ఓపెన్ చేశారు, తర్వాత ఎలాంటి ఇష్యూస్ వస్తుందంటే తర్వాత ఇష్యూ లిజనర్ మైట్ నాట్ బి లిజన్ ఎట్ ద సర్వర్. లిజనర్ క్రియేట్ చేసుకుంటాం కదండి మన సర్వర్ సైడ్, అది కానీ ప్రాపర్గా రన్నింగ్ లో లేకపోయినా కూడా ఇష్యూ వస్తుంది. మీకు గుర్తుందా? దెన్ ఐ విల్ షో దట్ ఆల్సో. క్లియర్గా చూడండి గైస్. పిక్చర్స్ క్లయింట్ అండ్ సర్వర్ సెటప్. వేర్ ఇస్ క్లయింట్ అండ్ సర్వర్ సెటప్? ఇక్కడ ఈ స్క్రీన్ లో చూడండి గైస్. ఇక్కడ స్క్రీన్ కనపడుతుందా గైస్? యా, ఇది చూడండి గైస్. ఇది ఇక్కడ విండోస్ వచ్చి మనకి క్లయింట్ సాఫ్ట్వేర్ అండ్ ఇక్కడ వచ్చి లైనక్స్ సాఫ్ట్వేర్. ఇక్కడ ఏది నీకు రన్నింగ్ వస్తేనే మీకు వర్క్ అవుతుందండి మామూలుగా డెస్టినేషన్ సైడ్? లిజనర్ సార్. లిజనర్ సర్వర్ కనెక్షన్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటాం ఛానల్ లాగే. అది కాదండి, లిజనర్ నీకు రన్నింగ్ లోకి వస్తేనే కదా డెస్టినేషన్ అనేది వర్క్ అవుతుంది. అలాగా లిజనర్ మైట్ నాట్ బి లిజనర్ అని కూడా చెప్పచ్చు ఆ పాయింట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ రీజన్ కూడా 2035 అండి. 2035 కదా ఇప్పుడు మాట్లాడుకుందాం. సారీ గైస్, 2035 అంటే నాట్ ఆథరైజ్డ్. నిన్న మనకి వచ్చిన ఇష్యూ 2538 హోస్ట్ నాట్ అవైలబుల్. 2538 అండి. ఇప్పుడు చెప్పండి గైస్. 2538 అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసింది అదేనండి. నెట్వర్క్ మే నాట్ బి అవైలబుల్ అని అండ్ లిజనర్ నాట్ బి లిజనర్. వాట్ ఈస్ 2035 అండి? వాట్ ఈస్ 2538 అండి? చూద్దాం. MQRs 2538 ఎవరైనా సిస్టమ్ దగ్గర ఉంటే చెక్ చేసి చూడండి. హోస్ట్ నాట్ అవైలబుల్ అంటే ఎనీవన్ గైస్? హోస్ట్ నాట్ క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ అక్కడ మనకి ఐపీ అడ్రస్ వాళ్ళు అవైలబుల్ లో లేరని సార్. రైట్. అండ్ అదే నాట్ ఆథరైజ్డ్ అంటే వాళ్ళు అసలు ఒప్పుకోవటం లేదని సార్ మనం కనెక్ట్ కావడానికి. క్లయింట్ ఛానల్ సర్వర్ కనెక్ట్ కావడానికి ఒప్పుకోవట్లేదని కాదండి గైస్, అది పాయింట్ అగ్రీ నేను కూడా. వీళ్ళు ఎవరైతే క్లయింట్ వాళ్ళు మనకి మీద కనెక్ట్ అవుతుంటారో ఆ టైంలో మనకి 2035 ఎర్రర్ వస్తుంది. వన్స్ వాటికి మనము, మీకు నిన్న గుర్తుందా ఇక్కడ OAM అని చెప్పాను పాయింట్. OAM అంటే ఆబ్జెక్ట్ అథారిటీ మేనేజ్మెంట్. ఆ ఆబ్జెక్ట్ అథారిటీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక క్యూమర్స్ని ఎలా కనెక్ట్ అవుతాము, ఒక క్యూని ఎలా కనెక్ట్ అవుతాము, ఒక ఛానల్ని ఎలా కనెక్ట్ అవుతాము అనే థింగ్స్ని మీకు చెప్తానండి. మెయిన్గా మనం టూ థింగ్స్ని కనెక్ట్ అవుతాం. ఏంటంటే 2 థింగ్స్. క్యూమర్స్ని ఎలా కనెక్ట్ అవుతాము, క్యూని ఎట్లా కనెక్ట్ అవుతాం, త్రూ గ్రూప్తో కనెక్ట్ అవుతావా లేకపోతే యూజర్తో కనెక్ట్ అవుతావా అని కూడా అడుగుతారండి. గుర్తుపెట్టుకుంటా ఇవంతా అక్కడ కవర్ అవుతుంది. ఏంటి? ఆథరైజ్డ్. ఆ పేర్లో నుంచి చూడండి, MQRC నాట్ ఆథరైజ్డ్ అని. ఓకేనా? సేమ్ OAM స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ అథారిటీ మేనేజ్మెంట్. ఓకేనా గైస్? దెన్ నెక్స్ట్ ఇంకా అప్లికేషన్ కనెక్టివిటీ ఇష్యూస్ మన క్లయింట్ అండ్ సర్వర్లో ఇంకే ఇష్యూస్ వస్తుంది. నెక్స్ట్ 2540 వస్తుందండి. వాట్ ఈస్ 2540 గైస్? MQRC ఎవరైనా ట్రై చేస్తున్నారండి? సిస్టమ్ దగ్గర ఉన్నారా? MQRC 2540 అంటే ఏంటండి? MQRC అన్నోన్ ఛానల్ నేమ్. అన్నోన్ ఛానల్ నేమ్ అన్నోన్ ఛానల్ నేమ్ అంటే ఏంటి గైస్? వాట్ ఈస్ అన్నోన్ ఛానల్ నేమ్? ఎనీవన్? Channel name is not defined when
ఏం లేదండి. ఇప్పుడు మెన్షన్ ఛానల్ నేమ్ రాంగ్ ఇప్పుడు సార్. క్లయింట్ సాఫ్ట్‌వేర్ ఉంది. సర్వర్ సాఫ్ట్‌వేర్ ఉంది కదా! ఈ క్లయింట్ సాఫ్ట్‌వేర్ నుంచి సర్వర్ సాఫ్ట్‌వేర్ కనెక్ట్ అయ్యేటప్పుడు మనం ఇక్కడ సర్వర్ కనెక్షన్ ఛానెల్ క్రియేట్ చేస్తాం. రైట్? ఈ సర్వర్ కనెక్షన్ ఛానెల్ మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటాం? ఈ సర్వర్ కనెక్షన్ ఛానెల్ ఒకటి, క్యూ నేమ్ ఒకటి, క్యూ మేనేజర్ నేమ్ అంతా ఎక్కడ చేసుకుంటాం? ఇక్కడ క్లయింట్ సైడ్ మనం సెట్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్ ఎంక్యూ సర్వర్ టు సర్వర్ అని ఉంది. అంటే టు సర్వర్ అంటే ఏంటండి? ఇక్కడ ఛానెల్ నేమేగా. ఛానల్ నేమ్. ఛానల్ నేమ్ తప్పించి టీఆర్పీ టైప్ కరెక్ట్‌గా, ఐపీ అడ్రెస్ కరెక్ట్‌గా, పోర్ట్ నెంబర్ కరెక్ట్‌గా ఇచ్చిన తర్వాత మనకి ఆ టైంలో మనకి 2540 ఎర్రర్ వస్తుంది. క్లియరా గైస్? అదండి. Yes. ఎస్. ఛానల్ నాట్ అవైలబుల్ అన్నా అండ్ అన్నోన్ ఛానల్ నేమ్ అన్నా ఇలాంటివన్నీ దగ్గర మనకి ఈ ఇష్యూస్ వస్తాయండి. అన్నోన్ ఛానల్ నేమ్ అన్నా కూడా అలానే ఉంటుందండి. ఓకేనా? అన్నోన్ ఛానల్ నేమ్ అన్నా 2537 కూడా కొన్నిసార్లు వస్తుందండి. సేమ్ అలాంటి ఇష్యూకి 2537 MQRC 2537 చూడండి ఇక్కడ ఏమొచ్చిందండి ఇక్కడ ఛానల్ నాట్ అవైలబుల్ అండ్ 2540 ఒకటి అన్నోన్ ఛానల్ నేమ్, 2537 ఛానల్ నాట్ అవైలబుల్ అండ్ 2539 కూడా ఇలాంటి ఇష్యూ వస్తుందండి. MQRC 2539 చూడండి గైస్ ఇక్కడ ఏమొచ్చింది అక్కడ ఛానల్ కాన్ఫిగరేషన్ ఎర్రర్. ఓకేనా గైస్? ఇవి గుర్తుపెట్టుకోండి గైస్. గైస్ ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారు గైస్. ఏది అడుగుతారు అనేది మనకు తెలియదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. అన్నోన్ ఛానల్ నెక్స్ట్ 2539 దీని ఎక్స్ప్లెనేషన్ కూడా అడుగుతారండి వాళ్ళు, ఛానల్ కాన్ఫిగరేషన్ ఎర్రర్. అండ్ నెక్స్ట్ అండ్ ఇది మీరు చెప్పగలరు గాయస్, ఎందుకంటే ఈ రీజన్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. 2053 ఎప్పుడు వస్తుందండి ఎర్రర్? క్యూ ఫుల్ అయినప్పుడు సార్. వెరీ గుడ్ అండి, క్యూ ఫుల్. ఓకేనా? ఒకసారి అది కూడా చెక్ చేద్దామండి, జస్ట్ కొత్తగా మళ్ళీ ఎవరైనా విన్న వాళ్ళ కోసం. MQRC 2053 చూడండి గైస్, MQRC క్యూ ఫుల్. అప్పుడు ఏం చేయాలి గైస్? మనం ఏ యాక్షన్ తీసుకోవాలి అక్కడ? ఇప్పుడు తేజ ఒక ఆన్సర్ చెప్పారు, ప్రవళిక ఒక ఆన్సర్ చెప్పారు. రెండు ఆన్సర్స్ రైట్ ఏనండి. మ్యాక్స్ చెప్తూ పెంచాలి, రైట్ ఆన్సర్. అండ్ డెడ్ లెటర్ క్యూ క్రియేట్ చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు అన్నారు, రైట్ ఆన్సర్. నేను ఇప్పుడు ఇంకొక ఆన్సర్ కూడా చెప్తాను. అప్లికేషన్ పీపుల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి ఫుల్ అయింది, మీరు మెసేజ్ గెట్ చేసుకోండి అని చెప్పి. అర్థమైందా గైస్? ఇలాగా ఏ వేలోనో ఆలోచించండి, బట్ మనకి ప్రాపర్ ఆన్సర్ సాటిస్ఫాక్షన్ ఆన్సర్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ అండి 2101 అండి, 210. ఎనీవన్ గైస్? ఆబ్జెక్ట్ డ్యామేజ్డ్ సార్. వెరీ గుడ్ అండి. MQRC 2101 మోస్ట్లీ ఆబ్జెక్ట్ డ్యామేజ్డ్. గైస్ ఇలాంటి ఇష్యూస్ మనకి రియల్ టైమింగ్లోనే వస్తుందండి, ఆబ్జెక్ట్ డ్యామేజ్డ్ అనేది. అర్థమైందా? మనం లోకల్లో చేసేటప్పుడు ఇప్పుడు రాదండి, మేబీ వస్తుందని ఛాన్సెస్ చెప్తున్నానండి. జస్ట్ బాగా చూడండి. దీస్ ఆర్ ద ఇష్యూస్ వెన్ వీఆర్ ఫేసింగ్ దెన్ క్రియేటింగ్ ద క్లయింట్ అండ్ సర్వర్ సెటప్ టాపిక్ అండి. క్లయింట్ అండ్ సర్వర్ సెటప్ టాపిక్ కనెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఇలాంటి ఇష్యూస్ వస్తుంది. రెగ్యులర్గా మీరు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ నిన్న థియరిటికల్గా విన్నారు, ప్రాక్టికల్గా చేశారు, మనకి చూసాము. బట్ నిన్న మనం ఏ ఇష్యూని ఫేస్ చేసాము? 2538 హోస్ట్ నాట్ అవైలబుల్ అనే ఇష్యూని వచ్చింది మనకి, రైట్ గైస్? 2538 వన్స్ మనకి 2538 ఇష్యూని రిజాల్వ్ అయిన తర్వాత, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రిజాల్వ్ అయింది అనుకోండి, మనకి నెక్స్ట్ వచ్చే ఇష్యూ 2035. వన్స్ మోస్ట్లీ మనకి 2538 2035 మాత్రమే వస్తుంటాయి. ఎందుకు? లోకల్లో చేసేటప్పుడు. అదే నీకు ఎన్విరాన్మెంట్లో చేసేటప్పుడు అయితే ఇవి కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మిమ్మల్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేది ఉందండి. అర్థమైందా గైస్? ఇది కాన్సెప్ట్. క్లియరా గైస్ ఇంతవరకు? నెక్స్ట్ అండి, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి గైస్, నేను మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. DSP ఇక్కడ 2 క్యూమాన్స్ ఉన్నాయండి. నేను ఒక కొత్త క్యూమాన్స్ క్రియేట్ చేస్తున్నాను. CRT
ఎంక్యూఎం, క్యూ మేనేజర్ నేమ్ వచ్చి QMGR అండి, అయితే QMGR. దెన్ క్యూ మేనేజర్ స్టార్ట్ చేస్తున్నాను గైస్, STR MQM QMGR, రన్ MQSC QMGR. నెక్స్ట్ డిఫైన్ గైస్, ఒకసారి చూడండి, నేను ఇది క్రియేట్ చేస్తున్నానండి, సర్వర్ కనెక్షన్ ఛానల్ నా కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఆ సర్వర్ హోస్ట్ సైడ్ ఒక క్యూ మేనేజర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఒక సర్వర్ కనెక్షన్ ఛానల్ క్రియేట్ చేస్తాను, ఒక లిజనర్ని క్రియేట్ చేస్తాను, ఒక ప్రీ డిఫైన్ క్యూస్ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి గైస్, ఇదంతా మీకు తెలుసు. డిఫైన్ క్యూ లోకల్ ఆఫ్ LQ అంటే లోకల్ క్యూ. నెక్స్ట్ డిఫైన్ ఛానల్ ఆఫ్ ఛానల్ నేమ్. ఛానల్ నేమ్ మనం ఏమి ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ CH SS అని ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. దెన్ ఛానల్ టైప్ సర్వర్ కానండి, SVRCONN. ఓకేనా, క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ లిజనర్ అండి, డిఫైన్ లిజనర్ ఆఫ్ లిజనర్ నేమ్, TRP టైప్ ఆఫ్ TCP, పోర్ట్ నెంబర్ అండ్ కంట్రోల్ క్యూ మేనేజర్ ఆప్షనల్ అండి, కంట్రోల్ క్యూ మేనేజర్ ఆప్షనల్. దెన్ స్టార్ట్ ద లిజనర్, స్టార్ట్ లిజనర్ LS అండ్ డిస్ప్లే LS స్టేటస్ అండి. చూడండి గైస్, మన స్టేటస్ అనేది రన్నింగ్లోకి వచ్చింది. మన లిజనర్ నేమ్ LS అండ్ మనం యూస్ చేసిన పోర్ట్ నెంబర్ 1990. ఇప్పుడు ఓవరాల్గా మనం ఏం క్రియేట్ చేసాము, IBM MP సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న ఇది ఆబ్జెక్ట్ సర్వర్ కనెక్షన్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాం. రైట్ గైస్, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అప్లికేషన్ అంటే క్లయింట్ వాళ్ళు మనల్ని కనెక్ట్ అవుతారు. ఇంతవరకు నార్మల్గా మీరు నిన్న క్లాస్లో మీరు ఏం చేశారు, లైనెక్స్లో ఒక క్యూ మేనేజర్ క్రియేట్ చేసుకున్నారు, MQ సర్వర్ సాఫ్ట్వేర్. విండోస్లో మీరు క్లయింట్ క్రియేట్ చేసుకున్నారు. మన విండోస్ నుంచి లైనెక్స్కి కనెక్ట్ అవ్వడం కోసం త్రూ MQ ఛానల్ ద్వారా కనెక్ట్ అయ్యి క్లయింట్ అండ్ సర్వర్ సెటప్ యూస్ చేశారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లయింట్ ఛానల్ అయితే వచ్చి మనల్ని కనెక్ట్ అవుతుందో ఆ క్లయింట్ ఛానల్ కనెక్ట్ అవ్వాలా లేదా అని చెప్పి మన సర్వర్ కనెక్షన్ ఛానల్ మీద డిపెండెన్సీ అనేది ఉంటుంది. అది ఏంటి ఎలాగా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి డిస్ప్లే CHL ఆఫ్ మన ఛానల్ నేమ్ ఏంటి, SS అండి, SS. చూడండి గైస్, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఛానల్ మీద కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆ కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను. ఆ కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేసిన తర్వాత అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ప్రొసీజర్ మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకేనా గైస్, మెయిన్గా మనము సర్వర్ కనెక్షన్ ఛానల్లోనే ఆ ఆబ్జెక్ట్స్ని చూస్తామండి. చూడండి, ఛానల్ నేమ్ SS, ఛానల్ టైప్ సర్వర్ కనెక్షన్ ఛానల్. ఇక్కడ నీకు కనపడుతుంది కదా గైస్, మ్యాక్స్ ఇన్స్టెన్స్ C అని, మ్యాక్స్ ఇన్స్టెన్స్ C ఒకటి, మ్యాక్స్ ఇన్స్టెన్స్ అని కనపడుతుందా గైస్ ఇక్కడ? బై డిఫాల్ట్ గా మ్యాక్స్ ఇన్స్టెన్స్ C ఒకటి 999 ఉంటుందండి. ఇక్కడ నోట్ చేస్తున్నాం గైస్. మ్యాక్స్ ఇన్స్టెన్స్ C ఒకటి, దెన్ మ్యాక్స్ ఇన్స్టెన్స్ ఒకటి చేంజ్ చేసి ఇప్పుడు 999 ఉందండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ వెళ్ళి మన సర్వర్ కనెక్షన్ ఛానల్ని కనెక్ట్ అవుతుంది. ఎన్నిసార్లు కనెక్ట్ అవుతుంది అని అంటే, మ్యాక్స్ ఇన్స్టెన్స్ C అంటే ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఇచ్చామో అన్నిసార్లు, మ్యాక్స్ ఇన్స్టెన్స్ అంటే ఎన్నిసార్లు ఇచ్చాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేస్తున్నానండి. ఏంటి అంటే ఆ చిన్న చేంజ్, మ్యాక్స్ ఇన్స్టెన్స్ వాల్యూ నేను ఇక్కడ 2 ఇస్తున్నానండి. బాగా వినండి గైస్. దెన్ నెక్స్ట్ మ్యాక్స్ ఇన్స్టెన్స్ వాల్యూ 6 ఇచ్చానండి. ఓకేనా, చేంజ్ చేస్తాం చూడండి. ఆల్టర్ ఛానల్ ఆఫ్ ఛానల్ నేమ్, ఛానల్ టైప్ సర్వర్
మ్యాక్స్ ఇన్స్టెన్స్ ఎంత ఇచ్చామండి? మ్యాక్స్ ఇన్స్టెన్స్ 2. అండ్ మ్యాక్స్ ఇన్స్టెన్స్ వాల్యూ 6. IBM MQ చేంజ్ అయిందండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మ్యాక్స్ ఇన్స్టెన్స్ వాల్యూ ఇంతకుముందు 999 ఉంటుందండి, 2 అయింది. అండ్ మ్యాక్స్ ఇన్స్టెన్స్ వాల్యూ సి అండి. ఇవి రెండు ఏంటి అని అంటే గాయస్, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ క్యూ మేనేజర్, MQ సర్వర్ క్యూ మేనేజర్. సర్వర్ క్యూ మేనేజర్, ఓకేనా? ఇది వచ్చి మీ క్లయింట్ 1 2 3. అర్థమైందా గైస్? ఇప్పుడు వీళ్ళు క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ 3. ఈ క్లయింట్ 1 మన సర్వర్కి మీద కనెక్ట్ అవుతున్నారు, దెన్ మళ్ళీ కనెక్ట్ అయ్యాడు. అలానే ఈ క్లయింట్ 2 వాడు కూడా మళ్ళీ కనెక్ట్ అయ్యాడు, వీళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. దెన్ క్లయింట్ 3 వాడు కూడా మనని కనెక్ట్ అయ్యాడు, ఈ క్లయింట్ 3 వాడు మళ్ళీ కనెక్ట్ అయ్యాడు. దెన్ ఇక్కడ సర్వర్ సైడ్ మనం ఏ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటామండి గైస్? MQ అంటే ఇక్కడ ఒక లోకల్ క్యూ ఉంటుంది, ఒక లిజనర్ ఉంటుంది నీకు, అండ్ ఒక సర్వర్ కనెక్షన్ ఛానల్. ఒక సర్వర్ కనెక్షన్ ఛానల్ ఉంటుంది. అలానే ఇక్కడ నీకేముంటుంది? క్లయింట్ కనెక్షన్ ఛానల్ ఉంటుందా? ఇక్కడ మన పాయింట్ ఏంటంటే గైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లయింట్ వాడు ఇంకొక ఛానల్ ద్వారా కనెక్ట్ అవుతున్నాడు అంటే, ఇంకొక కనెక్షన్ ద్వారా వెళ్తున్నారంటే ఇది కనెక్ట్ అవ్వదండి, ఇది కనెక్షన్ అవ్వదు. కనెక్షన్ అవ్వకుండా అప్పుడు మనకి ఏ ఎర్రర్ వస్తుంది అని అంటే, ఇప్పుడు మనకి ఏ ఎర్రర్ వస్తుంది అని అంటే 2537 ఎర్రర్ వస్తుంది. అర్థమైందా గైస్? దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక క్లయింట్ యాడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్లయింట్ యాడ్ అయింది. ఇప్పుడు వీడెవడు? క్లయింట్ 4. ఇతను కూడా ఈ ఛానల్ కూడా వెళ్ళి మన క్యూ మేనేజర్ కనెక్ట్ అవ్వాలన్నా కూడా కనెక్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అనంటే, బికాస్ ఆఫ్ మళ్ళీ ఈ క్లయింట్ కూడా మనకేమొస్తుంది? 2537 ఎర్రర్ వస్తుంది. ఇక్కడ 2537 అంటే ఛానల్ నాట్ అవైలబుల్, ఛానల్ కాన్ఫిగరేషన్ ఎర్రర్. ఈ ఛానల్ నాట్ అవైలబుల్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే గాయస్, డిఫాల్ట్ గా మాక్సిమం ఇన్స్టెన్స్ వాల్యూ, మాక్సిమం ఇన్స్టెన్స్ వాల్యూస్ ఎంత అండి? ఇక్కడ 999. మనం ఇక్కడ మాక్సిమం ఇన్స్టెన్స్ అంటే ఎన్ని కనెక్షన్స్ ఇచ్చాము, ఎన్ని కనెక్షన్స్ కనెక్ట్ అవ్వాలని ఇచ్చాము ఈ సర్వర్ కనెక్షన్ ఛానల్ కి? 6. చూడండి గాయస్, ఇక్కడ SVRCONN. గైస్ 1 minute లో మన సెక్షన్ క్లోజ్ అవుతుంది, ఒకసారి జాగ్రత్తగా వినండి ఫాస్ట్ గా. మాక్సిమం ఇన్స్టెన్స్ వాల్యూ 2 ఇచ్చాం అంటే ఒక్కొక్క క్లయింట్ కి 2 కనెక్షన్స్ కంటే ఎక్కువ అవ్వకూడదు అని మాక్సిమం ఇన్స్టెన్స్ వాల్యూ 2. అందుకే నీకు
కనెక్ట్ అయ్యేటప్పుడు 2537 వచ్చింది. దెన్ మాక్సిమం ఇన్స్టెన్స్ వాల్యూ ఎన్ని ఇచ్చాము? 6 ఇచ్చాం. అంటే ఒక్కొక్క క్లయింట్కి 2, 4, 6 అయిపోయింది. తర్వాత ఒక ఫోర్త్ క్లయింట్ కనెక్షన్ వచ్చి ఫోర్త్ క్లయింట్ మళ్ళీ కనెక్ట్ అవ్వాలంటే అతనికి ఏం ఎర్రర్ వస్తుంది? 2537 ఎర్రర్ వస్తుంది. అర్థమైందా గైస్ ఇక్కడ కాన్సెప్ట్? ఎస్ సార్, లిమిట్ అయిపోయింది సార్, మనం ఇచ్చిన లిమిట్ అక్కడ అయిపోయింది. ఎస్, లిమిట్ అయిపోయింది. అర్థమైందా గైస్? ఎవరు పడితే వాళ్ళు క్లయింట్స్ వచ్చి మనకి ఇమాజిన్ కనెక్ట్ అవ్వడానికి లేదు. ఇవంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఒక్క ఈ మ్యాక్